విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఏపీ సైన్స్ కాంగ్రెస్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 3 రోజుల పాటు సాగనున్న సదస్సులో శాస్త్ర విజ్ఞానం, ప్రజారోగ్య అభివృద్ధిలో సాంకేతిక విజ్ఞానంపై చర్చిస్తున్నారు. రక్షణ శాఖ సామగ్రి తయారీకి కేంద్రంగా రాష్ట్రాన్ని తయారు చేస్తున్నామన్న సీఎం 1,00,000 కోట్ల విలువైన 5 యూనిట్ల ఏర్పాటు జరుగుతోందన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖులకు జీవిత సాఫల్య పురస్కారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. వీరితో పాటు శాస్త్ర విజ్ఞాన రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న యువ శాస్త్రవేత్తలను సైతం ఆయన సత్కరించారు. The Manipal University. He has been appointed the Wilson Professor of Cardiology at the Middlesex Hospital Medical School in a post he held until 2005. He is a fellow of all the 4 Royal Colleges of Physicians, including C.V. Raman, Mary Curie, ఇద్దరు కూడా గొప్ప శాస్త్రవేత్తలు, నోబెల్ లారెట్ గ్రహీతలు. అలాంటి నోబెల్ బహుమానం పొందిన వ్యక్తుల పుట్టుక సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఒక 5 యూనిట్స్ ఇప్పటికి శాంక్షన్ అయినాయి. అదే వారు చెప్పారు, 1,00,000 కోట్ల విలువ చేసే ఇవి ఓన్లీ పబ్లిక్ సెక్టర్లో మాత్రం, ఇంకా ప్రైవేట్ సెక్టర్ కూడా వస్తూ ఉంది. ట్రైనింగ్ యూనిట్ అట్ట చిత్తూరులో 2,000 కోట్ల రూపాయలు, బీపీఎల్ యూనిట్ అట్ లేపాక్షి 800 కోట్లు, బీఈఎల్ నిమ్మకూర్ ఒక 300 కోట్లు, అదే మరిగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ లేజర్ టెస్ట్ ఫెసిలిటీ అట్ ఓర్వకల్ ఇది కూడా ఒక 1,000 కోట్ల రూపాయలు, మిసైల్ టెస్ట్ రేంజ్ అట్ట నాగాలంక ఇది ఎన్విరాన్మెంట్ ఇవన్నీ క్లియర్ చేసి ఇమేటివ్ చేసి ఏదైనా ఉంది, దీనికి 2,000 కోట్లు. భారతదేశానికి విశాఖపట్నం నేవల్ హెడ్ క్వార్టర్గా తయారవుతుంది. దీంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. సైన్స్ మీద ప్రతి ఒక్కరూ మమకారం పెంచుకోవాలి. ఇంకొక పక్క టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా ముందుకు పోతా ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనం ఉన్నాం. ఒక క్రియేటివ్ సెంటర్గా ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి. చదివేది కూడా ఫన్ అనుకొని చదవాలి తప్ప చదివేది పరీక్షల కోసం చదువుతున్నాను అనే పరిస్థితి రాకూడదు. రెండోది, మనం చేసే పనులన్నీ కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రీసెర్చ్ కానీ నాలెడ్జ్ కానీ. మీరు చేసింది పుస్తకాలు రాస్తే, ప్రయోగశాలలో మీరు ప్రూవ్ చేస్తే అవి థియరీ అవుతాయి, డాక్యుమెంటేషన్ ఉంటుంది. అట్లా కాకుండా దాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి దానివల్ల లాభాలు పొందే విధంగా దాన్ని అమలు చేయగలిగితే దట్ ఈజ్ ఎ రియాలిటీ. ప్రపంచంలోనే బెస్ట్ కల్చర్ ఉండే ఏకైక దేశం, ఫ్యామిలీ ట్రెడిషన్ ఉండే దేశం ఒక్క భారతదేశం అనేది నా అభిప్రాయం. దాని గురించి ఎప్పుడూ నేను మాట్లాడుతున్నాను. అయితే వాళ్ళు ఏదో అక్కడ బీచ్ని బాగా డెవలప్ చేయాలనుకున్నారు, డెవలప్ చేస్తున్నాం. ఎవరో అప్లికేషన్ పెట్టారని అక్కడేదో బీచ్లో మొత్తం బిక్నీస్ ఇవన్నీ పెట్టి పెద్ద ఫంక్షన్ చేస్తారని చెప్పి పెడుతున్నారు. అంటే ఒక అసత్యాన్ని కూడా ఏ విధంగా ప్రాపగండా చేయగలుగుతారో ఇది ఒక ఉదాహరణ. ఏమీ లేని దాన్ని ఒక ఇష్యూ చేసి దాని మీద రాజకీయాలు చేయాలనుకుని కూడా చాలా దారుణంగా ఉంటుంది. మీకు అదే మరి అన్ని విషయాలు కూడా మీరు ఇక్కడ ఇంటలెక్చువల్ ఇన్పుట్ ఉన్నారు. ఇప్పుడు మన సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు రాబోయే 5-6 సంవత్సరంలో ఒక డిఫెన్స్లో వస్తున్నాయి. ప్రైవేటు కలుపుకుంటే 2,00,000 కోట్లు కూడా కావచ్చు టర్న్ ఓవర్ ఇవన్నీ. అలాంటి ఇన్వెస్ట్మెంట్ల కోసం మనం ముందుకు పోతుంటే కొంతమంది ప్రత్యేక ప్యాకేజీ లాభం లేదు, ఒకవేళ స్టేటస్ వస్తేనే ఏదో వస్తాయని చెప్పి కూడా తప్పుడు ప్రచారం చేసే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఇక్కడ మేము కోరేది, ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడం లేదు. రాజకీయాలు నేను ఎక్కడ చెప్పాలో చెప్తాను. కానీ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు, చదువుకున్న వ్యక్తులు ఆబ్జెక్టివ్గా అసెస్ చేయాలి.